నమస్తే. తెలంగాణలో మరొక కొత్త పార్టీ ఆవిర్భవించింది. మీ అందరికీ తెలుసు, కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేసింది. పార్టీని ఏర్పాటు చేయడం కాదు, పార్టీ పేరును ప్రకటించిన రోజే ఇటు మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి అయినటువంటి కేసీఆర్ మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డది. ప్రస్తుతం కవిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒక తల్లి కోడిలాగా తెలంగాణ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటాడా? అప్పటి కేసీఆర్ కాదు ఈయన, ఒక మరమనిషి అంటూ తండ్రి పైన విరుచుకుపడ్డది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఈయన ఒక కర్కశకుడు, ఒక నియంత అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించింది. రైట్, ఒకసారి కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీతోటి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ కాబోతుందా? భవిష్యత్తులో కల్వకుంట్ల కవిత నిజంగా తెలంగాణలో చక్రం తిప్పి ఒక అమ్మలాగా మరి ముఖ్యమంత్రి కాబోతుందా? ఏం జరగబోతుంది? తాజా రాజకీయాల మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పుష్పలీల గారు. అక్క నమస్తే. నమస్తే. సో నిన్న చూసిరు, మునిరాబాద్లో కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ చాలా గ్రాండ్గా ఆమె జెండా కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి పార్టీ పేరును అనౌన్స్మెంట్ చేసింది. సో చేయడమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రిని ఇద్దరిని కలిపి ఆమె విమర్శలు చేసింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కర్కశకుడు, ఒక నియంత అంటూ కామెంట్ చేసింది. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఇట్లాంటి పార్టీలు వచ్చినాయి, చాలా పోయినాయి, చూసాం మనం. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్నాయి, ఫేమస్ ఉన్నారు, ఇమేజ్, స్టార్ ఇమేజ్లు ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న దురదృష్టం ఏంటంటే రోజుకో పార్టీ పుడుతుంది. ఎవడికి ఏం నచ్చలేదనుకో, వాడికి ఏం రాలేదనుకో, వాడు ఐడెంటిటీ కోసము, అంటే మధ్యతరగతి వాడైతే చేయలేడు సాహసం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు ఎవరు ఉన్నారో వాళ్ళ లీడర్షిప్ గుర్తింపులాగా అదే పెద్ద క్రైటీరియా లాగా చూసుకుంటున్నారు. సో ఇప్పుడున్న కవిత ఒక కొత్త పార్టీ రావాలి. ఎందుకంటే జనాలకు కూడా ఎప్పుడు పాత వాళ్ళని చూస్తే నచ్చదు అన్నట్టుగా ఈ మన జనాలు కూడా చాలా ఇది ఉంటారు. తెలంగాణ వాళ్ళు మరీ ఇది అనమాట, సెంటిమెంటల్ కు బాగా. చాలా మంది మేధావులు, చాలా మంది ప్రొఫెసర్ లాంటి పెద్ద పెద్దలు కూడా పార్టీలు పెట్టరు. కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, లేకపోతే విజయశాంతి లాంటి వాళ్ళు, చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది పార్టీలు పెట్టరు. కొన్ని విలీనమైన ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న మంచి అదే ఉంది, చెడు కూడా అదే ఉంది. ఈ భారతదేశంలో ఇన్ని పార్టీలు, రోజుకొక పార్టీ పుట్టగొడుగులుగా పెట్టుకునేది ఒక ఉంది. దాన్ని చాలా వరకు మిస్యూజ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు కొంతమంది అంటే, వాళ్ళ ఇంటెన్షన్ కంటే గవర్నమెంట్లో ఓట్లను తిప్పేసుకోవడాలు, డ్యామేజ్లు చేయడం కోసమనో, ఈ మధ్యతనం కొంత బేరాలు కుదుర్చుకొని వచ్చేవాళ్ళు కొందరైతే, నిజంగా కూడా తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. కవిత అదే అంటుంది కదా, సామాజిక తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఉద్యమంలో దెబ్బతిని స్టేషన్కి పోయిన వాళ్ళకు పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం. కవిత కాన్సెప్ట్ చెప్తాను. కవిత గురించి నేను ఒకటి మాత్రం ఏంటంటే, మగవాళ్ళు బాగా చాలా మంది వచ్చారు, పార్టీలు పెట్టారు, పోయారు. ఇంతవరకు చరిత్రలో ఒక స్త్రీగా ఒక అమ్మాయి రావడం సాహసం చేసింది అని అనుకోవచ్చు. ఏపీ వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ సెంటిమెంట్స్ వేరేనే ఉంటుంది. నువ్వు ఏనే చేసిన ప్రపంచంలో అంతా ఒకటి, తెలంగాణ వాళ్ళు ఒకటి. నచ్చితే ప్రాణం ఇస్తారు, నచ్చకపోతే తీసి అవతల పడేస్తారు. ఎవరు వచ్చినా అంతే, మన మెంటాలిటీ అంతా. సో తెలంగాణ ఉన్న చరిత్ర కానీ, తెలంగాణ ఉన్న త్యాగాలు కానీ, తెలంగాణ ఉన్న మెంటాలిటీ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ నీకు కనపడవు. ఇప్పుడు ఇంతమంది పార్టీలు పెట్టారు, వాళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు, సౌహృదయంతో వచ్చిన వాళ్ళే ఉండొచ్చు, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేదానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త పార్టీలు రాస్తా ఉంటే జనాలకి ఏంది, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. వస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారో చూస్తారంటే. ఈ మధ్యకాలం కూడా చాలా వచ్చినాయి. ఎందుకు వచ్చారో తెలియదు. కాస్ట్ బేస్లో వచ్చి నడిపించేశారు, 4 రోజులు చూశారు, తర్వాత వైండప్లు అయిపోయినాయి. మరి వాళ్ళు నాయకత్వ లోపం ఉన్నదా, లేదా ప్రజల సెలక్షన్లో కరెక్ట్ ఉన్నదా అని అనుకుంటే, ప్రజలు మేధావులు, వాళ్ళని తప్పుడు అంచనా వేయకూడదు. కవితమ్మ వచ్చింది, కవితమ్మ రావడాన్ని అందరిలో ఉన్న ఒక స్త్రీగా నేను సపోర్ట్ చేస్తా అంతవరకు. కానీ కవితమ్మకున్న అర్హత ఏంటి? కవితమ్మ ఎవరి కూతురు? ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక సామాన్య స్త్రీ. ఇప్పుడు నేనున్నాను, రాజకీయంలో ఇంత అనుభవం ఉంది నాకు, కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళకు ఉన్నది డబ్బే. ఏంది, ఇప్పుడు కవిత రాకముందు లేకపోతే కేటీఆర్ రాకముందు అసలు వాళ్ళ ఉద్యమంతో సంబంధాలే లేవు. రెడీగా ఉన్న ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయిపోయారు. ఆ కొడుకు కూతురు అన్న క్రెడిబిలిటీ తీసుకున్నారు, రాజకీయంగా వచ్చారు. కాబట్టి ఈ ఇమేజ్ కొంచెం తెలివి ఎక్కువ ఉంది. కాబట్టి ఎప్పుడైనా నాకు అన్యాయం జరుగుతుందేమో, ఎక్కడైనా వారసత్వం కొడుకుకే ఉంటుంది, కూతుర్లకు లేదు కదా, దాన్ని ఉండాలని జాగృతి ఒక సంస్థను ఎంటర్ చేసుకుంది తెలివిగా. సో ఇవన్నీ మాస్టర్ స్కెచ్లు వేసుకున్నారు. మీరు అన్నట్టు జాగృతి పేరు పెట్టకుండా
టిఆర్ఎస్ అనే పేరు పెట్టడం వెనక కన్ఫ్యూజ్ చేయడానికి ఏమైనా రహస్యం ఉందా? కన్ఫ్యూజ్ చేయడానికి టీఆర్ఎస్ అంటే పాత టీఆర్ఎస్ ఏమి చేయలేదో నేను మళ్ళీ దాన్ని ఇప్పుడు ఆ టీఆర్ఎస్ కూడా నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు దాన్ని ఒక 6 years వరకు దానికి పర్మిషన్ ఇవ్వరని నాకు తెలిసింది. ఉమ్. మరి ఈమె తోక ఏదో మార్చింది, సేన సేన పెట్టి. సేన అని పెట్టింది. ఉమ్. మరి దానికి యాక్సెప్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది ఒక కన్ఫ్యూజ్ చేసేసింది. ఉమ్. వాళ్ళ నాన్న పెట్టిన టీఆర్ఎస్ కాదు అని చెప్పి ధైర్యం కూడా చేయట్లేదు. ఓకే. నాది సొంతదే ఇది, నేను దాని పేరుని ఇలానే ఎందుకు పెట్టానని క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఉమ్. అదొకటి కన్ఫ్యూజ్ చేయడానికి అంటే తెలంగాణ వాళ్ళు అమాయకులు కదా, ఉమ్. అదే టీఆర్ఎస్ ఇదే టీఆర్ఎస్ను ఆమె ఓన్ చేసుకొని వచ్చిందని అనుకోని అమాయక జనాలు ఉంటారు కాబట్టి ఉమ్. అట్లా తెలివిగా వాడుకోవడానికి వచ్చింది. ఆ అమ్మాయి వేరే పేరు పెట్టి ఉంటే కొంచెం మనకి నమ్మడానికి అవకాశం ఉంటుండే. Okay. సో ఈ అమ్మాయి అలా పెట్టడంలోనే మతలబే అర్థమైపోయింది తెలివిలు ఉన్న వాళ్ళకి అందరికీ. రెండోది కవిత పార్టీ పెట్టిన మాటల్లో కానీ నువ్వన్నట్టుగా ఎక్కడి నుంచి వచ్చింది ఆమె, ఓకే. ఎవరి బిడ్డగా స్థానం సంపాదించుకొని తెలంగాణ పార్టీ పెట్టిన ఆ పార్టీలో వాళ్ళు నానబెట్టిన పార్టీలో అన్ని పదవులు అనుభవించి అన్ని రకాల కార్యక్రమాలన్నీ చేసుకొని ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ హోల్డ్ని తెచ్చుకొని ఉమ్. ఈరోజు ఎవరికి పుట్టి ఎక్కడ ఉండి ఏ స్థానం నుంచి అయితే నువ్వు డెవలప్ అయినావో, ఏ స్థానం అయితే నీకు అర్హత కల్పించిందో ఆ స్థానాన్ని ఒక తండ్రిని చూడకుండా ఉమ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని, ఒక పక్కన మాజీ ముఖ్యమంత్రి అంటే నువ్వు క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ ఒక తండ్రి Okay. ఆయనని పట్టుకొని ఎవరు ఆడబిడ్డలు చేయలేని పని నువ్వు చేసి ఆయన అంతగా డిఫ్రేమ్ చేసింది అమ్మాయి. ఇప్పుడు కానీ జనరల్ గా ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా తండ్రి పేరును వాడుకొని రాజకీయాలకు వచ్చి ఎదిగేటోళ్ళు ఉంటారు, అంటే తండ్రిని బ్యాక్గ్రౌండ్ రావాలి వారసత్వం, ఆడపిల్లలు ప్రొజెక్ట్ అవుతారు. రావాలి. కానీ ఇప్పుడు కవిత ఇవాళ నిన్న మనం వేదిక మీద చూస్తే తండ్రిని negative. విమర్శిస్తున్నది. ఎక్కడ కూడా మా నాన్న లేదు. చెప్పినట్టుగా నేను పోతున్నా, మా నాన్న అడుగు అంటే జాడలో ఇప్పుడు ప్రజలు నడుస్తున్నా, అర్థం ఎక్కడ చెప్పట్లేదు చేసుకోవాలి, కదా. ఈమె తండ్రి మీద కక్ష తీసుకోనికి వచ్చిందా, అన్నదమ్ముల మీద కక్ష తీసుకోనికి వచ్చిందా, ఆస్తి పంపకాలకు వచ్చిందా, లేకపోతే మనకు సేవ చేయనికి వచ్చిందా అనేది ప్రజలు గమనించమని చెప్తున్నా నేను. ఉమ్. ఈవిడొచ్చి రేవంత్ రెడ్డి గారిని ఒక పార్టీ పెట్టంగానే విమర్శించి నాయకురాలాగా ఈమె అనుకుంటే దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. 2.5 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాల వల్లనే ఈ తెలంగాణ పార్టీ లో తెలంగాణ బిడ్డలు ఎంతమంది నష్టపోయారు, ఎన్ని రకాల నష్టపోయారు, ఉమ్. అది గుర్తించుకున్న మనము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టకాలంలో ఈ పార్టీలో ఉన్న వాళ్ళ తప్పులన్నీ కూడా తీసి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తప్పులన్నీ తీసి వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోవాలన్నా, ఏ చేయాలన్నా ఒక సమయస్ఫూర్తితో, ఒక లౌక్యంతో చక్కగా చేస్తున్నాడు అబ్బాయి. మరి ఆయన చేస్తున్న దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఆ స్పందన చూద్దామంటారా, లేకపోతే ఈమె ఒక ముఖ్యమంత్రి నేను టార్గెట్ పెట్టి తిడితే నాకు చాలా పెద్ద మైలేజ్ వస్తుంది అని అనుకుంటే తప్పు. అందుకనే ఆమె అవసరం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరికీ లేదు. నేను కూడా సీఎం గారు మాట్లాడాను, అందుకే నేను వెంటనే అడిగితే నేను మాట్లాడలే. పార్టీ స్టాండర్డ్ తీసుకొని మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. పార్టీ ఆలోచన విధానాన్ని అధ్యక్షుడు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, అది చూసుకొని మాట్లాడాలనుకో నేను గమ్మున ఉన్నాను. బీజేపీ నేత అరవింద్ లాంటి వాళ్ళు కవితకు ఫండింగ్ చేస్తున్నదే కాంగ్రెస్ అని గతంలో కొన్ని కామెంట్ చేసి, ఇది నిజంగా కవితకు ఫండింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ఆవిడ దగ్గర ఫుల్ ఉందమ్మా, మీకు తెలుసు కదా. ప్రైవేట్ ఫ్లైట్స్ లోనే డబ్బులు పెట్టి పంపించిందంట లిక్కర్ దాంట్లో. ఆ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కు కార్లలో తీసుకుపోయి ఆ కార్లతో సహా ఎక్కించిందంట. చాలా వరకు మనకి ఇన్ఫర్మేషన్ అలా చెప్తున్నారు. సరే అక్కడ పోయిన తర్వాత 7 సెల్ ఫోన్లు డ్యామేజ్ చేసింది అన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేశారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్నల్గా ఉంది అంటుంది. ఎందుకంటే అంత తిహార్ జైలుకి వెళ్ళిన సీరియస్ ఉన్న కేసుని ఆ అమ్మాయిని క్లీన్ చిట్ ఎలా ఇస్తారు అంటే చాలా మందికి ఇచ్చారు. అమ్మాయి ఇప్పుడు మనం మాట్లాడాల్సింది కదా. సో క్లీన్ చిట్ లో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి పార్టీ లెవెల్లో బెనిఫిట్ కావాలనుకుంటే న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని మ్యానిపులేట్ చేసే విధంగా మోదీ ఈరోజు అమిత్ షా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని గురిపెట్టి ఇక్కడున్న రాజకీయాలలో లబ్ధి పొందాలనుకున్న ఇంటెన్షన్ బీజేపీకి ఉంటుంది, కానీ కాంగ్రెస్కు మాకు లేదు. అరవింద్ ఒకవేళ చెప్పిన ఇండివిజువల్గా ఆయనకేంది, ఆయన కూడా లీడర్షిప్ క్వాలిటీసే, ఆయనతో పెద్దగా వచ్చింది ఏం లేదు. ఆయన నోరు వాగేసి ఎవరి గురించి అన్నా మాట్లాడతాడు పాపం. ఆయన సరే ఆవిడ కూర్చుంచి మాట్లాడితే బాగానే కామెంట్స్ చేశాడు. మరి అది వాళ్ళ పార్టీ స్టాండింగ్లో మాట్లాడాడా, ఆయన ఓన్గా మాట్లాడాడా మనకు అది క్లారిటీ లేదు. రెండోది ఏంటిదంటే ఇప్పుడు కవితమ్మ పార్టీ పెట్టినంత వరకు పాపం అమ్మాయికి జనాలు ఏదో జరుగుతుంది అనుకుంటే ఏం ఈ 10-11 సంవత్సరాల వరకు కూడా ఆమె సిచ్యువేషన్ చూసుకొని సమయంలో ఆమె ఉనికి కోసం ఆమె సెల్ఫ్ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసుకొని రావాల్సినంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుందంటే కేవలం డబ్బే. ఆ డబ్బు ఎవరి ద్వారా సంపాదించుకుంది, తండ్రి పెట్టిన పార్టీ ద్వారా సంపాదించుకొని ఇమేజ్ను సంపాదించుకొని ఈరోజు ఆ తండ్రిని ఆయననే టార్గెట్ చేసి ఆయనను మానసికంగా చంపాలంటే ఎవరు అవసరం లేదు, భస్మాసురత్నం వీలేజాలు. ఇప్పుడు ఈ పార్టీని తెలంగాణ బిడ్డల ఉసురు ఎట్లా తగులుతుందంటే నేను చెప్తున్నాను తెలంగాణ ఆడబిడ్డగా, వీళ్ళు చేసిన పాపాలు ఒకటి కాదు
ఈమె కన్ను మూసుకుందా ఆ రోజు? ఆ పాపంలో ఈమె వాటా కూడా ఉంది కదా, ఈమె చేసిన తప్పులు వాటా ఉంది కదా. మరి ఈమె ఇప్పుడు జనాల కోసం వచ్చిందని జనాలు అనుకుంటే తప్పు అంటున్నా నేను. ఈమె చేసిన దాంట్లో ఈ పాపాలలో ఈమె ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రక్షాళన చేసుకోవడానికి నేను మీకోసం పోరాడతాను అని మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈమె వేషాధారణ నుంచి కాపీ, అన్ని పార్టీల లీడర్లు కవిత కాపీ చేసిందంటారా? అన్ని కాపీలే, మాటలు కాపీనే. ఒక్కొక్క లీడర్ని చూసింది ఆమె 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అలా ఎలా మాట్లాడతా పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు ఎలా అరిసింది చూసినావు కదా. అంటే ఇప్పుడు ఎవరు లేరు. నేను చెప్పేది ఏంటంటే ఈమె బ్యాక్ గ్రౌండ్, ఈమెకి ఎవరి మీద నమ్మకం లేదు. అలాగే మాకు కూడా అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు కూడా అవసరం లేదు. తెలంగాణలో యోగ్యులైన వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు అవసరం లేదు లీడర్షిప్లలో ఇట్లా కొత్త లీడర్షిప్ని యాక్సెప్ట్ చేయాలని మాకు నీడ్ ఏం లేదు. అది క్లిస్టల్ క్లియర్. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. మాకు అవసరం లేదన్నాడు. మా మహేష్ గౌడ్ గారు కూడా చెప్పడం జరిగింది, మాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మేము ఎంకరేజ్ చేశామంటే వీళ్ళు చేసిన పాపాల చిట్టాలో మాకు భాగం ఉందంట. అందువల్ల మేము రానివ్వం, మాకు అవసరం కూడా లేదు. తెలంగాణ బిడ్డలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఈవిడ 4 రోజులు చూద్దాం, ఈమె కథ ఏందో చూద్దాం, ఈమె కథ ఏం చేస్తుందో చూద్దాం, ఈమె ఎంత తిరుగుతో చూద్దాం. ఇంతకుముందు చాలా మంది తిరిగిపోయారు, వాళ్ళు ఎక్కడ పోయారో అడ్రస్సే లేదు. మరి ఈమె ఎన్ని రోజులు నడిపిస్తుందో, మరి ఈమె ఎవరైనా పెడతారని వస్తుందా, లేకపోతే ఉన్నదో కలిగించుకోవడానికి వస్తుందా, ఏదో ఒకటి క్లారిటీ తెలియాలి కదా. తెలంగాణలో అన్యాయం జరిగింది, వాళ్ళ నాన్న చేసిండు. మరి ఈమె ఎప్పుడు ఈమె ముఖ్యమంత్రి అవ్వాలంటే 3 సంవత్సరాలు ఆగాలి. 3 సంవత్సరాలు ఆగినాక ఈమె ముఖ్యమంత్రి అయినాకనంటే ఈయన సమస్య. అసలు ముఖ్యమంత్రి అవ్వడం అనేది అంత సాధ్యమా? అంత ఈజీగా వచ్చేసి డబ్బులు పెట్టుకున్న వాళ్ళంత ముఖ్యం కావాలంటే ఇక మొత్తానికి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ టాటా బిల్లాలే అయిపోదురు. అదాని అంబానీలు ఆల్రెడీ బ్యాక్ నుంచి వాళ్ళు ఫైనాన్షియల్ గా మోదీని వాడుకోరు ఎట్లాగైతే అవుతున్నారో ఈ రోజు స్పాన్సర్స్ కూడా వాళ్ళు. కవిత కొత్త పార్టీతోటి ఏ పార్టీకి డ్యామేజ్ కాదంటారా? తెలంగాణలో కొంత కూడా చలనం కూడా కాదమ్మా. నేను చెప్తున్నా కదా, ఆవిడకి టైంపాస్ కావాలి, డబ్బులు ఉన్నాయి, వాళ్ళ నాన్న ఆస్తి పంపకాలలో సరిగా న్యాయం చేయలేదు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ నాన్నే ఆమెను పంపించేశాడు. అందువల్ల ఆ కచ్చ తీర్చుకోవాలని తండ్రిని టార్గెట్ చేసింది. రేపొద్దున తండ్రి ఈమె లీడర్షిప్ లోపల ఏమైనా జనాల స్పందన గిట్ట చూసి ఎందుకోతో తీయమ్మ నువ్వన్నట్టే నా కొడుకు వేస్ట్, నా అల్లుడు దొంగే, నన్ను ఎప్పుడన్నా గుంటనక్క అన్నావు, అది కూడా కరెక్టే, రియలైజేషన్ అయిందమ్మ బిడ్డ నువ్వు రా అని పిలిస్తే ఈ అమ్మ పోదా? పోతుందిగా. అంటే ఇంకో 10-15 ఏళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పోస్ట్ వచ్చినట్టే కదా, ఎవరికి వచ్చిన పోస్ట్ వచ్చినట్టే కదా. తెర వెనకాల ఇప్పుడు కూడా జనాల క్లారిటీ ఏంటంటే మాలాంటి వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరో ఉండని అవసరం లేదు, వీళ్ళ దాంట్లో నుంచి వీళ్ళు గ్రూపులు చేసుకొని నువ్వున్న పర్వాలేదు నేనున్న పర్వాలేదు, కానీ అధికారంలో మనం ఉండాలనుకొని ఇంటర్నల్గా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎవరో చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? తెలంగాణ బిడ్డలు ఒక రాజకీయ వ్యూహం అనుకోవాలి. వ్యూహం 100% వ్యూహం. ఎప్పుడైతే కేసీఆర్ చాలా చాలా మైండ్ గేమ్ ఆడతాడు ఆయనకున్న తెలివి ముందు, ఇంటెలిజెన్స్ ముందు, ఆయన ముసలోడైనా కూడా కురువృద్ధుడైనా కూడా ఆయన బ్రెయిన్ ఉంది. ఈ పిల్ల బ్రెయిన్ ఎంత? అవునా కదా? అది కాకుండా ఈ పిల్ల చేసిన డ్యామేజ్ ఏంటంటే తండ్రిని టార్గెట్ చేసింది. అది ఎవరైనా సెంటిమెంటల్గా ఉన్న ఆడపిల్లలు పెట్టినా పెట్టకపోయినా పోయి అమ్మగారు ఇల్లు చల్లగా ఉండాలి, తండ్రి బాగుండాలి, మా నాన్న పేరుగా పాడు చేయకూడదు అని కోరుకునే పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అంటారు. ఈమె మెట్టినీళ్ళ సంగతి దేవుడు ఎరగా, కానీ పుట్టినీళ్ళలో ఉండి తన తండ్రి తన ఇంటిని తన వాళ్ళని ఇట్లా డ్యామేజ్ చేయడం అనేది తెలంగాణ ఆడబిడ్డలు ఎవరు ఒప్పుకోరు. ఈమెదో బతుకమ్మ అని పెట్టుకొని వచ్చి బతుకమ్మ ఈమె నేర్పించినట్టు. బతుకమ్మ వల్లనే ఒక ఉద్యమంలో ఊపు వచ్చిందని చెప్తుంది కవిత. చెత్తమ్మ ప్లాస్టిక్ పువ్వులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చిన తల్లివి నువ్వు. డబ్బులు ఎలా తిన్నావు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కనుక ఎంక్వైరీ చేస్తే పెద్ద స్కామ్ అది కూడా. అది నువ్వు బతుకమ్మ అంటేది పువ్వులు, నిజమైన పువ్వులతో చేసి ఈ రాష్ట్రంలో నువ్వు ఏదైనా ఆడినవంటే ఆడబిడ్డల కష్టాల గురించి ఆ పాటలంతా పాడుకోవడానికి పురాణ కథల్లో మనకు ఉంది. అందులో కూడా బతుకమ్మలో కూడా వెరైటీలు ఉన్నాయి నాయన. ఇందులో కూడా మళ్ళీ అగ్రకులాల బతుకమ్మనే ఇది. మన మాల మాదిగోలు ఆడరు బతుకమ్మ, అది కూడా మీకు తెలియదు చాలా మందికి. ఇప్పుడు మాదిగోలు చేస్తారు ఎప్పుడు లాస్ట్ చేస్తారు, బోనాలైనా బతుకమ్మలైనా. ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళు చేసినాక లాస్ట్కి దళిత వాడలు చేసుకోవాలి. వాళ్ళతో పాటు గుడిలోకి వెళ్ళొద్దు, వాళ్ళతో పాటు బోనాలు తీసుకోపోకూడదు. ఇప్పటి కూడా అన్టచబిలిటీ ఉంది. ఇప్పటికి ఆ కుల వివక్షిత తెలంగాణలో ఇంకా కొనసాగించడానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనడానికి నేను క్లియర్గా చెప్తున్నాను, గమనించమని చెప్తున్నాను. నేను ఈ దళితుల కోసం చేసింది కాదు ఆమె చేసింది ఏంటంటే అగ్రవర్ణాలలో ఉన్న ఒక బిడ్డగా, ఆవిడ ఆస్తి వాటాలు పోగొట్టుకున్న బిడ్డగా, ఆమెకి నాయకత్వ లక్షణానికి ఏమైనా జయలలితనా, ఆమెకి ఏమైనా అవమానం జరిగిందా? ఆమెనంటే చీర బట్టి లాగారు. ఆమెను ఒక దుశ్శాసనంలాగా ఆమెను అట్లా చేసినందుకు ఆమెకు ఛాలెంజ్గా తీసుకొని అంత పెద్ద ఆమెతో నువ్వు కంపేర్ చేసుకుంటుంది. నువ్వు చీర మార్చినంత మాత్రం, నీ డ్రెస్ మార్చినంత మాత్రం నువ్వు జయలలిత అయిపోతావా?
లేకపోతే నువ్వు రాణి రుద్రమ లాంటి చరిత్రలో వాళ్ళ పేర్లు వాడుకొని ఎందుకు పాడు చేస్తున్నావు తల్లి నువ్వు? నువ్వు పార్టీ పెట్టుకో, నీ ఉనికి కోసం ప్రయత్నం చేయి, అంతవరకే ఉండు. కానీ నువ్వు నీ దానికోసం అని రాష్ట్రంలో ఇప్పుడు కళ్ళు తెరిచినట్టు ఇప్పుడే నువ్వు అన్ని తప్పులని నీ కనపడ్డట్టు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా తల్లి, దీనికి ఇట్లా ఎందుకు ఖర్చు పెడుతున్నావు? నేను సూటిగా నేను అడుగుతున్న కవితమ్మ, నీ డబ్బులతో ఇవన్నీ చేయకుండా అమరవీరుల గురించి మాట్లాడుతున్నావు కదా తల్లి, ముందు వెళ్ళి వాళ్ళని ఆదుకో. నీ డబ్బు నీ ఆస్తుల నుంచి నీ సొంతంగా నువ్వు సంపాదించిన నీ నాన్న పేరు చెప్పిన ఆస్తుల నుంచి తీసుకుపోయి వాళ్ళకి, ఏ పేదోడైతే చచ్చిపోయాడు వాళ్ళ ఇళ్ళకి ఇచ్చిరాపో, అప్పుడు నేను నమ్ముతా. నువ్వు అధికారం వచ్చినాక అప్పుడు చేస్తా అంటే ఎట్లా కనపడుతున్నారు తెలంగాణలో మేము? ఇప్పుడు నువ్వు రోజుకి ఇన్ని 2,000 కోట్లు 2 కోట్లు 3 కోట్లు ఖర్చు డబ్బు నీకు ఎక్కడిది? ఒక బ్యూటీ పార్లర్ నడిపించుకున్న ఆమెవి నీ పరిస్థితి అప్పుడు ఎత్తేది, నీకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? దానికేమో నేను క్లీన్ చిట్ ఇప్పించుకున్నాను అంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కుట్ర కూడా ఉంది. ఈమెను లేపడంలో కొన్నాళ్ళు ఇంకొక ఆమెను లేపారు, ఇప్పుడు ఈమె వచ్చింది. సో ఈమెను కూడా ఎవరు నమ్మాలా? మేమైతే నమ్మట్లేదు, నేనైతే నమ్మట్లేదు, నా పర్సనల్గా నేను నమ్మట్లేదు. ఒకవేళ ఈమె లీడర్షిప్ను కనుక కరెక్ట్గా ఓన్ చేసుకోగలిగితే అమాయకమైన తెలంగాణ బిడ్డలు అమరవీరులు ఎవరైనా కూడా ఈమెను నమ్మితే రేపొద్దున రేవంత్ రెడ్డికి ధీటుగా ఆన్సర్ చెప్పేంత సీన్ ఈమెకు లేదు. ఎందుకు లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ల ముందు కానీ వాళ్ళ సీనియారిటీ ముందు కానీ నువ్వు ఇంత నిన్న మొన్న పెట్టి వచ్చిన అమ్మవు నీ ఒక బ్రెయిన్ క్రిమినాలిటీకి నీ ఏ టార్గెట్ తోడు నువ్వు వచ్చి ఈ పని చేస్తున్నావో, నీ సెల్ఫ్గా నువ్వు ఏం ఆశించి చేసుకుంటున్నావో నువ్వు చెప్పకనే నువ్వు ముఖ్యమంత్రి, ప్రజలు అనాలి నేను ముఖ్యమంత్రి అని. కానీ నువ్వు సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటున్నావు అంటే ఆశలు ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఇప్పుడు కవిత పార్టీ పేరు ప్రకటించగానే చెప్పాలనా నాకైతే భలే అనగానే అక్కడ సీఎం అంటారు జనాలు బాగానే. మరి అది జైలుకు పోయినప్పుడు కూడా సీఎం అన్నారు. మరి కేటీఆర్ పాపం పోయిండు, విజువల్స్ ఉన్నాయి, నా దగ్గరికి ఎవ్వరు రాలేదన్నది తప్పది. కేటీఆర్ పోయిండు పాపం, వాళ్ళ నాన్న హరీష్ రావుని పంపించాడు, మంత్రులందరూ వెళ్ళిండ్రు, నాకు ఎవ్వరు రాలేదన్నది. అంటే నువ్వు తప్పు చేసేటప్పుడు వాళ్ళకందరూ చెప్పి చేసావా? వాళ్ళ నాన్న తిట్టినట్టు కూడా మనకు వీడియోలు వస్తున్నాయి, బయట వైరల్ అవుతున్నాయి. నువ్వు ఎందుకు ఆ పని చేస్తావు అని. డ్యామేజ్ ఆమె వల్ల జరిగింది పార్టీకి, అసలు నన్ను అడిగితే అది కేటీఆర్ వల్ల చాలా జరిగింది, ఈ పిల్ల వల్ల జరిగింది. లేకపోతే పాపం ఆ పార్టీకి కొంచెం ఏదన్నా ఉంటుండే, లైఫ్ ఉంటుండేనేమో కొద్దిగా. ఇప్పుడు వీళ్ళ వల్లనే జరిగింది అనేది మాత్రం ప్రజలకందరికి అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈమెనే వచ్చి వాళ్ళ అన్ననైతే ఎంత నీచంగా తీసి పడేసిందంటే ఆయనకి ఏమి తెలియదులే. అంటే ఒక మంత్రి చేసిన ఆయన ఎంతో అంత చదువుకున్న ఆయనను సొంత వాళ్ళనే డ్యామేజ్ చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు ఒక ఆడబిడ్డగా నీకు కరెక్టా కవితమ్మ? నేనైతే ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతాను. పాలిటిక్స్ పక్కన, పాలిటిక్స్లో కుయుక్తులు ఉండాల్సిందే, నీకు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి, ఆ టాలెంట్ నీకు ఉంది, ఒప్పుకుంటా. కానీ నీ వల్ల కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనుకోవడం మాత్రం అపోహని. నీకెవడు సపోర్ట్ చేస్తున్నాడో 4 రోజులు పడితే ఆగితే తెలుస్తుంది. నేనైతే దాని గురించి పెద్దగా కామెంట్ చేయదలుచుకోలేదు, ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు. రైట్. సో ఇక రాఘవ చెడ్డ గురించి మాట్లాడితే, సో ఆ ఎంపీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో పార్లమెంట్లో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను చాలా ధైర్యంగా అడిగినటువంటి వ్యక్తి అని, బట్ ఎందుకో ఆయన బీజేపీలో చేరడం చాలా చర్చించే. ఏం మాట్లాడుతుంది? నిజంగా అసలు ఆ పిల్లోడు ఎంత డేంజరస్ అంటే నేను చెప్పాలంటే ఒక ఉగ్రవాది లాగా వచ్చి చేరిపోయాడు. అంటే మారువేషాలు వేసుకుని ఆ సినిమా దురంధర్ టైప్లో అసలు మాట్లాడేసి ఇట్లా ఫేమ్ చేసుకో, తర్వాత నేను మమ్మల్ని తిట్టు అని అమిత్ షా క్రిమినాలిటీ బుర్రతో వచ్చి ప్రజల సబ్జెక్ట్ని చేసి అందుకనే అతను ఎవడు ఆప్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ వీని నమ్మకుండా అప్పటికే అంటూనే ఉన్నాడు, సొంత ఇమేజ్ పెంచుకుంటున్నాడు, పార్టీ పేరుని ఎక్కడ మెన్షన్ చేయట్లేదు అని అనడం కూడా మనం గమనించాం. కానీ మనం ఏమనుకున్నా సరే పార్టీలు ఎక్కడున్నా ప్రజల గురించి మాట్లాడతారని చెప్పి వానికి అసలు ఎంతమంది ఫాలో చేస్తున్నారు, ఎంతమంది అయిపోయారు. రేపు అతను ప్రధానమంత్రి కూడా కావాలి, ఇట్లాంటి పెట్టారు పిచ్చి పిచ్చి మాటలు. అసలు వాడు నేను అనుకున్నాను జాతీయ పార్టీ లాంటిది కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం తమ శ్రమనంతా ఖర్చు పెడుతూ దేశం కోసం త్యాగాలు చేసిన పార్టీని రాఘవ చెడ్డా లాంటి వాడు కనుక పార్టీలో ఉంటే బాగుంటుందేమో అనుకున్నా. మా ఆలోచన, మా పార్టీ ఆలోచన కాకపోవచ్చు, నా ఆలోచన ఎలాంటి వాళ్ళకు యంగ్ అబ్బాయి వస్తే బాగుంటుంది, రాహుల్ గాంధీ గారికి కూడా మంచి స్ట్రెంత్ అవుతుంది అని అనుకున్నాను నేనైతే. కానీ దుర్మార్గుడు ఇప్పుడు ఈ దుర్మార్గంలో ఎంత పెద్ద పార్టీలో జరగకపోతే దుర్మార్గుడు అవుతాడా? మా పార్టీలో అసలు
మా పార్టీలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడు టెంప్ట్ అవ్వరు. నాలాంటి వాళ్ళు అంటే మనం ఏమనుకుంటాము, పేదల గురించి మన మధ్యతరగతిలో మనకు ఆలోచన అనుకుంటాం. అందుకే మనకు అంత ఇమేజ్ వచ్చిన దాంట్లో మనం కూడా చూస్తున్నాం వైరల్ అవుతాం. పర్సనల్గా వాడిని పోయి మనం ఏం పెద్ద పార్టీలో వాళ్ళు నువ్వు రా అని పిలిచేంత మన కర్మ లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదు. సో నేను ఎందుకు అని అనుకున్నానంటే ఇలాంటి అబ్బాయిలు రావాలని కామన్గా ఎవరమైనా అనుకున్నాము. అంతేగాని మా కాంగ్రెస్ పార్టీ రమ్మని కూడా ఎప్పుడు ఏమో దానికి ఏం ఆహ్వానం చెప్పలే. కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసి పెట్టారు ఏఐ దాంట్లో. అనుకున్నాను నేను, సరేలే ఇది ఏదైనా చేస్తే కొంచెం బాగానే ఉంటుందేమో నా పర్సనల్ ఒపీనియన్ కదా, పార్టీ లెవెల్లో కాదు. కానీ వాడు చేసిన ద్రోహం ఇంత అంత కాదు. వాడు పొయ్యి చేరంగానే 10 lakhs పీపుల్ అన్ఫాలో చేసేసారు వాడిని. అంటే వాడు ఎంత డేంజరస్ క్రిమినల్ అంటే రేపొద్దున వాడు అక్కడ ఉన్నా కూడా చేస్తాడు, వాళ్ళకు కూడా చేస్తాడు. ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు గుజరాత్లో వీడు ముఖ్యమంత్రిని కూడా చేస్తారనేది ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వీనికి ముఖ్యమంత్రిని చేసి ఇప్పుడు మొన్న నల్ల చట్టాలు ప్రవేశపెడతాం అనుకున్నాడు కదా, వాడికి 6% రాలేదు, 6% రావాలి కదా. 6 తక్కువ ఉన్నారు, 6 నుంచి 7% ఉంటే వాడి బిల్లు పాస్ అయిపోయేది మొన్న. ఈ 6 ఇక్కడ మైనస్ అవుతుంది. రేపొద్దున ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ, చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారే కదా ఈయనకు, ఇంకో చిన్న పార్టీలు సపోర్ట్ చేస్తారు కేంద్రానికి. వాళ్ళు జరిగిపోతే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తాయి. కానీ వాళ్ళ మీద కూడా నమ్మకం ఇక్కడ మళ్ళీ నార్త్ వాళ్ళని నమ్మి అక్కడ ఉన్న వాళ్ళ పాత నియోజకవర్గ స్టేట్ని అక్కడ ఉన్న వాళ్ళను కంట్రోల్ చేయడం కోసమని ఈ మోదీ అండ్ అమిత్ షా గేమ్లో ఒక 6 తీసుకుంటే రేపొద్దున మళ్ళీ షార్ట్ టర్మ్లో మళ్ళీ మహిళా బిల్లు పెట్టేస్తాడు. జబర్దస్త్గా డీలిమిటేషన్ పెట్టడానికి ఈ సంఖ్య సరిపోతుందని వాడు ముందే మాస్టర్ స్కెచ్ చేశారు చూడండి. ఇది సామాన్యుడికి ఎవరికి అర్థం కాదు. మనం అనుకుంటున్నాము ఇప్పుడు అందులో చేయరాడు ఏదో పదవి తీసుకుంటాడు, కాదు. పదవే కాదు, రేపు రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రాలకు జరిగే మొన్న రేవంత్ రెడ్డి గారు ఫైట్ ఏదైతే ఉందో అది వీళ్ళు దుష్ట మైండ్తో ఈ మెజారిటీ లేదు కాబట్టి వీగిపోయిందని చెప్పారు. కాబట్టి ఈ మెజారిటీ కోసం వీళ్ళని ఇలా ట్రాప్ చేసేసుకొని తీసేసుకొని రేపొద్దున మళ్ళీ షార్ట్ టైం లోపల మళ్ళీ మహిళా బిల్లు, మళ్ళీ డీలిమిటేషన్, మళ్ళీ యూజీసీ ఈ 3 పెట్టాలనేది కుట్రతో జరుగుతున్న చర్య. ఇది దయచేసి గమనించండి. ఇది నేను రాహుల్ గాంధీ గారు చేస్తున్న శ్రమను జనాలు ఆల్రెడీ గుర్తించేశారు. కానీ ఈ క్రిమినాలిటీ అమిత్ షా వచ్చిన తర్వాత పార్టీలో మా దగ్గర గతంలో గోవాలో ఎక్కడ గెలిచినా ఎలా అయితే కొనేసుకున్నారో, గెలిచిన పార్టీ ఒకటి మళ్ళీ వాళ్ళని పార్టీలో కలుపుకొని వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చేసుకున్నారు. అట్లాగే మా ప్రియాంక గాంధీ గారు, ఆవిడ లీడర్షిప్ ఎంత మంచి లీడర్షిప్. అమ్మ ఏమనేది, అక్కడ ఉన్నంత వరకే వాళ్ళని టార్చర్ పెట్టి, వాళ్ళ పార్టీలో రానంత వరకు వాళ్ళని టార్చర్ పెట్టి, వాళ్ళ మీద స్కామ్లు ఇచ్చి వాళ్ళని భయపెట్టించుకొని ఈడీ కేసులు ఆ కేసులని ఇక్కడ తెచ్చుకొని ఇచ్చి వాషింగ్ మిషన్ వేసినట్టు బీజేపీ పార్టీ రాగానే ధులాయి చేసేసి అంటే కడిగితే ముత్యమైపోయినట్టు వాళ్ళని తీసుకొని మళ్ళీ పార్టీలో చేర్చుకుంటున్నారు అనడానికి ఇప్పుడున్న పార్లమెంట్లో తెలుగుదేశం నుంచి చూసిన వేరే రాష్ట్రాల నుంచి ఎంతమందిని వీళ్ళు ప్రలోభపెట్టి ఎంపీలుగా మంత్రులుగా చేసుకున్నారో మనం కనుక చూస్తే చాలా క్రిమినాలిటీతో ఈ రాజ్యాంగాన్ని మొత్తం చంపేసి రాజ్యాంగాన్ని కూడా అసలు ముందు సాగనీయకుండా అంబేద్కర్ ఆశయాలను మొత్తం తీసేసి ఎవరున్నా వాళ్ళ మాటలు వినాలి. ఎట్లాగో మన దేశాన్ని అమ్మేశారు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు అమెరికాకు అమ్మేశాడు. మన చేతులు ఏమీ లేదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే వీళ్ళు దొంగలు, వీళ్ళకి ఎంతకు రాజకాంక్షనే ఉంది తప్ప ఎంతసేపు మోదీకి గెలుచుకోవాలి, మొత్తానికి ఈ దేశాన్ని అమ్మేసేయాలని అదాని అమ్మాయికి మొత్తాన్ని అమ్మేశాడు. ఇంకా మిగిలింది ఎవరైనా ఉన్నారంటే మనని కూడా అమ్మేస్తున్నాడు. ఒక్కొక్క మనిషి తల మీద ఒక వెల కట్టేసి ఇప్పుడు మనని అమ్మేసినట్టే చేసేసాడు. ఇక మనకు ముందు ప్రజాస్వామ్యం కాదు, ఇది నిరంకుశమైన పరిపాలన. దయచేసి దీన్ని గమనించండి. ఈ రాఘవ్ చెడ్డా లాంటోడు ఇంకెంతమంది ఉన్నారో దయచేసి ప్రజలు ఓటు వేసేటప్పుడు వాళ్ళ చరిత్రను కూడా ఒకసారి గమనించండి. అలాగే నటించే వాళ్ళకే స్థానం ఉంటుంది రాజకీయంలో. నాలాంటి వాళ్ళు ఫేర్గా ఉండే వాళ్ళకి రాజకీయాల్లో ప్రజలు కూడా నమ్మటం లేదు. పని చేస్తాం మమ్మల్ని ఎన్నుకోండి అని ప్రజలు నమ్మటం లేదు. పార్టీలు కూడా అలాంటి వాళ్ళకి మాకు సర్వీసే కావాలి, మాకు జీతాలు కూడా వద్దు, మాకు మీరు ఇచ్చే బెనిఫిట్స్ వద్దు మాకు, కానీ మేము నిస్వార్థంగా పని చేస్తామంటే మాకు టికెట్లు ఇవ్వరు. నువ్వు ఏ పార్టీలో చూసినా ఇలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం, ఇవ్వరు. ఎందుకంటే మొన్న నేను లైవ్లో మాట్లాడుతుంటే నేషనల్ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు అంటున్నాడు, అమ్మ పుష్పాజీ आप ఢిల్లీ में रहना चाहिए, పార్లమెంట్ में रहना चाहिए, आपका जैसा लोग. వాడు ఇంకొకడు ఉగ్రవాదితో పోల్చాడు బీజేపీ వాడు, మన తెలంగాణ వాళ్ళని. ఆ విభజన అట్లా జరిగింది, అసలు అట్లాంటి సిస్టంలో పాకిస్తాన్ వాడు ఉగ్రవాది. నేను కనుక పార్లమెంట్లో ఉంటే వాడిని చెంప పగలు కొడుతుంటే అన్నా నేను, ఇదే కొడుతుంటే నేను కాలర్. రేణుకా చౌదరి గారు ఎలాగ ఉంటామంటారంటే నేను ఆమె ఫాలోవర్ని కాకపోయినా ఆమె కొన్ని సిమిలర్ నాకు ఉన్నాయి లీడర్షిప్లో. సో నేను నిజంగా తన్నే వచ్చేదాన్ని. ఎందుకంటే నువ్వు ఇంతమంది చనిపోయి ఇంత ఆత్మ బలిదానాలు ఇంత బలిదానాలు చేసుకున్న మనను వాడు ఎవడో బచ్చాగాడు లుచ్చాగాడు వాడు అలా మాట్లాడితే చూసి ఊరుకుంటున్నామే. తెలంగాణ బీజేపీ ఎంపీలు మనుషులా
వాళ్ళు తెలంగాణ వాళ్ళకి కారా, తెలంగాణ బిడ్డలు కాదా, వాళ్ళ ప్రాతినిధ్యం లేదా, వాళ్ళు వాయిస్ని పార్టీలో వినిపించారా, డైరెక్ట్గా అటాక్ చేయరా వాడిని, అది వెనక్కి తీసుకొని అని ఉంటే ఈరోజు వాళ్ళని నిజంగా కూడా పార్టీకి ఒక ఊపు వచ్చేది. ఈరోజు మా ఎంపీలు మాట్లాడలేదంటారు, తప్పు. క్లిప్పింగ్స్ ఇస్తాను నేను. మా ఎంపీలు అందరూ మాట్లాడారు ఈ సబ్జెక్టు మీద. రేవంత్ రెడ్డి గారు ఎంత ఫైట్ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు మేము మహిళా బిల్లు పెడుతుంటే మాకు నెగిటివ్ చేస్తున్నారు, వీళ్ళంతా వ్యతిరేకము, మేము డెవలప్మెంట్ కోసం యాంగిల్లో చూస్తున్నాం. ఒక్క మహిళను 3 సార్లు ఓడగొట్టలేకున్నా చేతకాని దద్దమ్మ బీజేపీ పార్టీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆమెను ఓడగొట్టడానికో ఈ బిల్లు తీసుకొచ్చారు. అలాగే తమిళనాడులో భాషని తీసుకుపోయి హిందీని నేషనల్ ఒకటే భాష మాట్లాడాలని హిందీ తీసుకుపోయి రుద్దుతా అంటే మూతి పగలగొట్టారు. నీ భాష ఎవడు కావాలరా, నా మాతృభాష నాది, నా రాష్ట్ర భాషలోనే నేను మాట్లాడుకుంటానని పార్లమెంట్లో చట్టం ఉంది. అందులో ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, దానికి ట్రాన్స్లేట్ చేస్తారు. అది ఉన్నాక వీళ్ళు ఇంత నిరంకుశంగా ఈ రకమైన చేసి ఈ 11 సంవత్సరాలను ఏ రాష్ట్రాల్లో కూడా వాళ్ళని ఐడెంటిటీ కోడ్ డబ్బులేమో మనమే తీసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ఫైట్ ఏంటి, సెస్ మనం ఎక్కువిస్తున్నాం, డబ్బులు మనం ఎక్కుపోతున్నాయి, మనకు తిరిగి ఇచ్చేదే ఉంది. రేపొద్దున డీలిమిటేషన్ అయితే మన ఎంపీలు ఎంత పెరుగుతారు, మా అంటే 5, 7 పెరుగుతారు, ఆంధ్రలో కానీ తెలంగాణ కానీ. చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత సరెండర్ అయిపోయారు. అవసరమా ఇప్పుడు మనకి? రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా వాయిస్ లేదు. వాళ్ళకి మొత్తం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఈ 80 ఉన్నదానికి 50% యాడ్ చేస్తే ఎంతమంది వస్తారు వాళ్ళు? మనకు 50% ఉన్న పర్సెంటేజ్ పాపులేషన్ పరంగా కులపరంగా తీసుకుంటే మనం కులపరంగా చేయమంటున్నామే, అది చేయరంట. ఇప్పుడు మొత్తం నార్త్ వాళ్ళైతే అసలు సౌత్ చచ్చిపోయినట్టే. కానీ ఒక చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినంత మాత్రాన మొత్తం మారిపోతుంటారు దీనికి సంబంధించి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్గా మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నాకు పార్టీలో ఇదివరకు టికెట్ ఇచ్చి ఉండొచ్చేమో, కానీ నీ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కదా, అది గమనించాలి కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి విధానం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నీ రాష్ట్రానికి నువ్వు నచ్చితే ఇంటికి వచ్చి భోజనం చేయి, రిలేషన్ పెట్టుకోవచ్చు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుకోవచ్చు, కానీ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు చూసుకుంటూ ఊరుకుంటట్లేదు కదా. మాకు రావాల్సింది మాకు కావాలి, మాకు డీలిమిటేషన్ ఇప్పుడు చేయకు, ఇప్పుడు మేము పెడతాము, 2-3 రోజుల్లో పెట్టండి, డైరెక్ట్ మహిళా బిల్లుకి మేము వ్యతిరేకం కాదు, దమ్ముంటే పెట్టండి, బిల్లుకి మేము సపోర్ట్ చేస్తాం, మేము 100% సపోర్ట్ చేస్తామంటున్నాం. కానీ అది మాట్లాడకుండా ఒక చట్టాన్ని ముందు చూపించి ఈ 2 దొంగ చట్టాలను వెనక పెట్టుకొని ఇలాగించేద్దామంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే సపోర్ట్ చేయాలి? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, నాకేం భయం లేదు. బాబు సపోర్ట్ చేయకపోతే ఏమైతుంది, సపోర్ట్ చేస్తే ఏమైతుంది? చేసి ఉండే అవకాశం ఉండే మొన్నటి వరకు. ఇప్పుడు రాఘవ చెడ్డ గారు వచ్చేసాడు కదా, ఇంకా నీకు ఆ అవకాశం కూడా కోల్పోయావు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు అమరావతి కట్టడానికి కోసమనో లేకపోతే సపరేట్గా నీకు ప్యాకేజ్ ఇస్తారమని అనుకుంటే ఇంతవరకు ఏం ప్యాకేజీలు వచ్చాయి చెప్పండి? ఆంధ్ర వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఆయన కోసం చేసుకున్నాడా, ప్రజల కోసం చేసుకున్నాడా? నేను నిజంగా కూడా ఆయన అంటే నాకు గౌరవం, రెస్పెక్ట్. నాకు అంత దళిత బిడ్డను నాకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ అంబేద్కర్ బిడ్డని, నేను అంబేద్కర్ బిడ్డను. మరి నాకు 2వ సారి కూడా నాకు టికెట్ ఇవ్వకుండా అవమానాలు పరచడంలో కూడా నేను అవమానాలు ఎదుర్కొంటున్నా, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నా నేను. మరి అలాంటప్పుడు రాష్ట్రాలు ప్రాముఖ్యత, ఏ జనాలు మిమ్మల్ని నమ్మారో ఆ జనాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. మరి మీరు ఎందుకు చేయట్లేదు? మొన్నటి వరకు ఎందుకు ఆ మాట మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కనమంటున్నారు. దేవుడా నవ్వొచ్చింది. దాని మీద అసెంబ్లీ పెట్టారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో ఆడవాళ్ళు మాట్లాడే మాటలు వింటే భలే జోకుంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి. సార్ ఇప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి సార్? మేము కంటే మేము ఎట్లా సాస్తాం సార్? మేము మీరు ఏమి ఇస్తారు మా పిల్లలకి అంటే? ఇప్పుడు మనకు ఎంపీ స్థానాల కోసం దక్షిణాది లోపల ఎంపీ స్థానాలు పెరగాలంటే మనం పాపులేషన్ అంటే మరి 2 కంటేనే టికెట్ ఇస్తానన్నారే, అది మీరు చెప్పిందే కదా. అప్పుడు మరి ఇప్పుడు ఇంతమందిని కంటే అంటే మిమ్మల్ని కనాలా? పిల్లల్ని పెంచడం ఎంత కష్టమైన పని సార్, మేము కనమన్నారు అమ్మాయిలు ఆడవాళ్ళు అసెంబ్లీలో. ఇప్పుడు మన పిల్లలు పెరగాలి ఎప్పుడు, మన సంఖ్య పెరగాలి ఎప్పుడు, మనకు ఎంపీలు రావాలి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? అసలు మహిళా బిల్లుకే చచ్చిపోతున్నారు. ఇక్కడ 33% ఇవ్వడానికే వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఎగిరిపోతున్నాయి. మేము ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, డైరెక్ట్గా అంటున్నారు వాళ్ళకు 33% నేను ఇస్తాను అన్నాడు. అన్నాడా లేదా? నిన్నటి జరిగిన దాంట్లో కూడా చూడండి. ఇస్తానన్నప్పుడు జనాభాలో మేము ఓట్లు వేసడానికి పనికిరాం కదా. మాకు కూడా రాజకీయంగా అన్ని సమాన అవకాశాలు కావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి ఫస్ట్ నుంచి కూడా 33% ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. దానికి సపోర్ట్ చేసింది సోనియా గాంధీ, రాజ్యసభ దాకా తీసుకుపోయింది. ఖర్గే గారు మొన్న కూడా లెటర్ రాశారు, మేము సపోర్ట్ చేస్తున్నామని ప్రధానమంత్రికి. ఇవన్నీ చెప్పారు దొంగలు. కాబట్టి నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న కుటిలాలు. అలాగే ఈ రాజకీయం కోసం ఎలాంటి గడ్డి నగరుస్తారు వాళ్ళు. ప్రజలు కాదు, వాళ్ళకు పవర్ కావాలి. కాబట్టి అమిత్ షాను ఈ మోదీని ఎంత తొందరగా ఇంటికి పంపించాలంటే ఇలాంటి పిచ్చి పనులకు ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాల్లో వాళ్ళను కంట్రోల్ చేయగలిగితేనే బాగుంది. ఈ 2 రాష్ట్రాల గురించి ఇప్పుడు ఈ గేమ్ అంతా
ఫ్యూచర్లో కూడా ఉత్తరప్రదేశ్లో నుంచే మొత్తం మెజారిటీ పెరిగితే రేపు పొద్దున అక్కడే ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి దానికోసమే ఈ చట్టాను రెడీ చేసుకున్నారు. రైట్. సో ఇది మొత్తం మీద మాజీ మంత్రి పుష్పలీల గారు. సో రాఘవ చెడ్డా బీజేపీలో చేరడాన్ని ఆమె అయితే వ్యతిరేకిస్తూ ఉంది. ప్రజల పక్షాన నిలబడతాడు, ప్రశ్నిస్తాడు అనుకున్నటువంటి రాఘవ చెడ్డా బీజేపీలో చేరడం ఏంటంటూ ఆమె విమర్శిస్తున్నారు. మరోవైపు కల్వకుంట్ల కవిత పార్టీ మీద కూడా ఆమె ఓవైపు వెల్కమ్ చెప్తుంటే మరోవైపు తండ్రి మీద మరి ఏదైతే తెలంగాణ ప్రజల మీద సో బాణం ఎక్కుపెట్టి కల్వకుంట్ల కవిత నేనేదో సీఎం అవుతా అంటూ ఒక జయలలితలాగా మరి ఆమె ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. సో ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికే ఆమె పార్టీని పెట్టింది. 12 ఏళ్ల నుంచి ఎందుకు మౌనంగా ఉంది, ఎందుకు ఇప్పుడు తెర మీదకి వచ్చి తండ్రిని, బావను, అన్నను ప్రశ్నిస్తుంది? ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు పార్టీ పెట్టడం కూడా ప్రజల్ని మోసం చేయడానికే మరోసారి పెట్టడం కూడా మోసమే. సో ఇది టీఆర్ఎస్తో మరోసారి కన్ఫ్యూజ్ చేయడానికే కవిత జనంలోకి వెళ్తుందంటూ పుష్పలీల గారు కామెంట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం కవిత ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మరి ఎంతవరకు జనాలు టీఆర్ఎస్ను, ఈ కొత్త టీఆర్ఎస్ను రిసీవ్ చేసుకుంటారు అనేది.